ఈ హెచ్ఐవి అనేది మనిషిని ఎన్ని విధాలుగా అటాక్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్, అక్రమ సంబంధాల వలన మగవారి నుండి వారి భార్యలకు. 2, అక్రమ సంబంధాల వలన ఆడువారి నుండి వారి భర్తలకు. 3, వేశ్యల వలన. 4, తల్లిదండ్రుల నుండి పిల్లలకు. 5, కలుషిత రక్తం ఎక్కించటం వలన. 6, కలుషిత సిరంజులు సూదులు వాడటం వలన. 7, దూర ప్రాంతాలకు వెళ్ళిన వారి నుండి. 8, పచ్చబొట్టు వలన కూడా హెచ్ఐవి వైరస్ అటాక్ చేస్తుంది. మొదట, అక్రమ సంబంధాల వలన మగవారి నుండి ఆడవారికి ఎట్లా వస్తుందో చూద్దాం. ఎయిడ్స్కి ధనవంతుడు పేదవాడు అన్న తేడా లేదండోయ్. సమానత్వం దాని నైజం. పాపం రంగసానింటికి రారాజుబోయినా రానున్న ఎయిడ్స్ రాకుండా పోదు. సాని ఇంటికి దారి తెలియకుంటేనే మేలు, ఇల్లాలు చాలు ఇంకొకటి వద్దు. భార్య దగ్గర పొందలేని సుఖాన్ని సాని దగ్గర పొందుతున్నానన్నదే వట్టి భ్రమ. భార్య దగ్గర పొందలేని సుఖాన్ని సాని దగ్గర పొందుతున్నానన్నదే నీ భ్రమ. భార్య ఇచ్చు సుఖము చూపును స్వర్గానికి మెట్లు, సానిదిచ్చి సుఖము రోగాలమయము. తెలివిగల మగవారు సాని కొంపకు పోరు, భార్య బిడ్డల కంకితము తన గొప్పతనము. వస్తానన్న ఆడదాంతోటల్లా పోయి ఎయిడ్స్ అంటుకోక ఏం చేస్తుంది మరి? చూసిన భామను వదలకుండా చూసి సునకమునకు నాకు తేడనే లేదన్నట్లు అందాల అతివతో ఆట్లాడుకుంటే ఎయిడ్స్ పాలైపోయి ఎగతాళి పట్టెదవు.